మన్యం జిల్లా కొమరడ మండల కేంద్రంలో గిరిజన సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఈ నీటి అంతటి నివారణ చర్యలో భాగంగా అన్ని గ్రామాలకి మంచినీటి సౌకర్యం కల్పించి బోర్లు కూడా బాగు చేస్తామన్నారు. కానీ ఆ దిశగా మాకు ఎక్కడైతే ఈ బోర్లు ఎక్కడ కూడా ఈరోజు వేసవికాలం వచ్చినప్పుడు కూడా దీనికి సంబంధించి బోర్లు బాగు చేసే పరిస్థితి ఎక్కడ మాకు కనిపించే పరిస్థితి లేదు. దీనికి ఉదాహరణ జలగ్రామం గతశాఖ పంచాయతీ జలగ్రామంలో ఒక మంచినీటి బోర్ ఉంది. ఆ బోర్ తీశారు. గతంలో చెప్పాం బురద నీరు వచ్చేస్తుంది. ఒక 10 కొండలు వచ్చింటే మొత్తం బురద వచ్చేస్తుంది. ఆ బురద నీరు తాగే పరిస్థితి ఉంది. అక్కడ గతంలో ఒక చెక్ డ్యామ్ని ఒక కుండీ నిర్మించి ఆ కుండీ నుండి సుమారు 500 మీటర్ల దూరము అక్కడ ఒక ట్యాంక్కి నీరు ఇచ్చారు. ఆ కుండీలో కూడా నీరు పూర్తిగా ఎండిపోయింది, చెత్త చెదారం అయిపోయింది. ఆ నీరు లేకపోవడం వల్ల ఆ బురద నీరుతో ఈరోజు ఉండే పరిస్థితి ఉంది. ఈ బురద నీరు ఒకవైపు ఉంటే పక్కన గెట్ట నీరు వస్తుందండి వాగు నుండి. ఆ వాగు నుండి నీరు తేవడం వల్ల చెత్త చెదారం తాగడం వల్ల ఇప్పటికీ కొంతమంది జ్వరాలతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాగే కొండకూరునేరు నుండి జలం మీదుగా గొద్దబడికి 2.5 సంవత్సరాల క్రితము సిమెంట్ రోడ్డు వేసేస్తామని చెప్పి వేశారు. సగం వరకు రోడ్డు వేశారు. ఇంకా మిగతా రోడ్డు వేయకుండా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ కాంట్రాక్ట్ కనిపించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక పక్కన మన ఎంఆర్ ఆఫీస్ సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రహదారి పరిస్థితుల గురించి మరి మిగతా గ్రామాలకు ఎలా ఉంటుందని తెలియజేస్తున్నాం. అదే కాదు నయా సంకేసు కొట్టాము వీటన్నిటిలో కూడా రహదారి సౌకర్యం గతంలో వేశారు. అప్పుడు వేసారు కాబట్టి ఇప్పుడు పూర్తిగా రోడ్లు వేయకపోవడం వల్ల ఈ గిరిజన గ్రామాల నుండి తాము పండించిన పంటలు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలి. జల గ్రామంలో మంచి వెంటనే బోరు బాగు చేసి మంచినీరు ఇవ్వాలి. అలాగే జల గ్రామం కొండకోనేరు నుండి గొద్దపడికి వెళ్ళే ఈ రహదారి రెండు దగ్గర ఒగ్గిశారండి పూర్తిగా. మనం నడిచేయాలని కూడా చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. అసలు రోడ్డు ఎందుకు ఒగ్గిశారు, అసలు బిల్లు ఎంత అయింది అనేది కూడా పరిశీలించి వెంటనే గొద్దపడి నుండి కొండకొని రోడ్డు పూర్తిగా నిర్మించాలి. ఆ విధంగా అన్ని విధాలుగా మంచినీటి సౌకర్యం కల్పించి ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఏ గిరిజన గ్రామాలకు మంచినీటి సౌకర్యం లేదో, బోర్లు బాగోలేదు, అందరినీ కూడా తీసుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఐటీడీ అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తాను.